వీడియోలో మనం 1.52 కిలోగ్రాముల గ్లూకోజ్ నమూనాలో ఎన్ని మోల్స్ ఉన్నాయో లెక్కిద్దాం. సరే, ముందు అసలు మోల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు ఎవరైనా ఒక డజన్ అంటే మీరు వెంటనే 12 అని అంటారు కదా. అదేవిధంగా నేను ఒక మోల్ అని అంటే దాని అర్థం అందులో అవగాడ్రో సంఖ్య అంత పరిమాణంలో కణాలున్నాయని అర్థం చేసుకోవాలి. మనకిచ్చిన ప్రశ్నలో 1.52 కిలోగ్రాముల గ్లూకోజ్ ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఎన్ని మోల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. అందుకోసం మనం ముందుగా గ్లూకోజ్ యొక్క మోలార్ ద్రవ్యరాశి అంటే ఒక మోల్ గ్లూకోజ్ ద్రవ్యరాశి ఎంతో కనుక్కోవాలి. ఆ తర్వాత మనకిచ్చిన ఈ మొత్తం నమూనా ద్రవ్యరాశిని అంటే 1.52 కేజీ నమూనా ద్రవ్యరాశిని ఒక మోల్ ద్రవ్యరాశితో అంటే మోలార్ ద్రవ్యరాశితో భాగిస్తే మనకు ఈ మొత్తం నమూనాలో ఎన్ని మోల్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. మరి గ్లూకోజ్ యొక్క మోలార్ ద్రవ్యరాశిని ఎలా కనుక్కోవాలి? ఇక్కడే మనకు పీరియాడిక్ టేబుల్ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రతి మూలకం యొక్క మోలార్ ద్రవ్యరాశి ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించి మనం గ్లూకోజ్ అణువులో అంటే C6H12O6లో ఉన్నటువంటి ప్రతి అణుఘటక మూలకం యొక్క మోలార్ ద్రవ్యరాశిని తెలుసుకుందాం. ముందుగా కార్బన్ని తీసుకుందాం. ఈ పీరియాడిక్ టేబుల్లో కార్బన్ మోలార్ ద్రవ్యరాశి 12.01 గ్రామ్ పర్ మోల్ అని ఉంది. దీన్ని మనం కార్బన్ పరమాణువు యొక్క సగటు పరమాణు ద్రవ్యరాశిగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడే మనం అవగాడ్రో సంఖ్య అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మీ దగ్గర అవగాడ్రో సంఖ్యకు సమానమైనటువంటి కార్బన్ పరమాణువులు ఉంటే వాటి మొత్తం ద్రవ్యరాశి సరిగ్గా 12.01 గ్రామ్స్ ఉంటుంది. కాబట్టి కార్బన్ మోలార్ ద్రవ్యరాశి 12.01 గ్రామ్ పర్ మోల్. అదేవిధంగా మనం హైడ్రోజన్ని తీసుకుంటే ఈ పీరియాడిక్ పట్టిక ప్రకారం హైడ్రోజన్ యొక్క మోలార్ ద్రవ్యరాశి 1.008 గ్రామ్ పర్ మోల్ అని ఉంది. ఇక ఈ గ్లూకోజ్ అణువులో ఉన్నటువంటి ఆఖరి మూలకం ఆక్సిజన్. పీరియాడిక్ టేబుల్లో ఆక్సిజన్ యొక్క మోలార్ ద్రవ్యరాశి 16.00 గ్రామ్ పర్ మోల్ అని ఉంది. సో ఇప్పుడు మన దగ్గర గ్లూకోజ్ మోలార్ ద్రవ్యరాశిని లెక్కించడానికి కావలసినటువంటి ప్రతి అణుఘటక మూలకం యొక్క మోలార్ ద్రవ్యరాశి ఉంది. కానీ గ్లూకోజ్లో 6 కార్బన్ పరమాణువులు, 12 హైడ్రోజన్ పరమాణువులు, అలాగే 6 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. కాబట్టి మనం గ్లూకోజ్ యొక్క మోలార్ ద్రవ్యరాశిని కనుక్కోవాలంటే మనం ఈ కార్బన్ మోలార్ ద్రవ్యరాశిని 6తో, ఈ హైడ్రోజన్ మోలార్ ద్రవ్యరాశిని 12తో, ఆక్సిజన్ మోలార్ ద్రవ్యరాశిని 6తో గుణించాలి. దీన్ని మనం సమీకరణం రూపంలో రాస్తే 6 × 12.01 గ్రామ్ పర్ మోల్ ప్లస్ 12 × 1.008 గ్రామ్ పర్ మోల్ ప్లస్ 6 × 16.00 గ్రామ్ పర్ మోల్ అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ గుణిస్తే 72.06 గ్రామ్ పర్ మోల్ ప్లస్ 12.096 గ్రామ్ పర్ మోల్ ప్లస్ 96 గ్రామ్ పర్ మోల్ అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడితే 180.156 వస్తుంది. దాన్ని మనం 2 దశాంశ స్థానాలకు సవరిస్తే ఆన్సర్ 180.16 గ్రామ్ పర్ మోల్ అవుతుంది. దీనర్థం ఒక మోల్ గ్లూకోజ్ యొక్క మోలార్ ద్రవ్యరాశి 180.16 గ్రామ్ పర్ మోల్. ఇక్కడ 180.16 గ్రామ్ పర్ మోల్ అంటే 180.16 గ్రాముల గ్లూకోజ్కి 1 మోల్ గ్లూకోజ్ ఉంటుంది అని అర్థం. ఇప్పుడు మనం 1 మోల్ గ్లూకోజ్ యొక్క మోలార్ ద్రవ్యరాశిని కనుక్కున్నాం. కానీ మనకు ప్రశ్నలో కనుక్కోమన్నది 1.52 కేజీల గ్లూకోజ్లో ఎన్ని మోల్స్ ఉన్నాయని అడిగారు. కాబట్టి ఈ విలువను కనుక్కోవాలంటే మనం ముందుగా 1.52 కేజీను గ్రాముల్లోకి మార్చుకుందాం. ఎందుకంటే మన మోలార్ ద్రవ్యరాశి గ్రాముల్లో ఉంది కదా. సరే, ఇప్పుడు మనం
1.52 కేజీ గ్లూకోజ్ను గ్రాముల్లోకి మార్చడానికి 1 కిలోగ్రాముకు 1000 గ్రాములు కాబట్టి 1000 గ్రాములతో మనం గుణిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ విలువలు అన్నింటి యొక్క ప్రమాణాలు ఎలా మారుతాయో వివరంగా తెలుసుకోవడానికి 1 కిలోగ్రాముకు 1000 గ్రాములు కాబట్టి 1.52 కేజీ గ్లూకోజ్ ఇంటూ 1000 గ్రాములు బై 1 కేజీ అని రాసుకుందాం. వీటిని గుణిస్తే మనకు 1520 గ్రాముల గ్లూకోజ్ వస్తుంది. ఇప్పుడు మన నమూనా ద్రవ్యరాశి గ్రాముల్లో ఉంది అని అనుకుంటే నెక్స్ట్ మనకు కావాల్సింది 1520 గ్రాముల గ్లూకోజ్లో ఉన్నటువంటి మోల్స్ సంఖ్య. కాబట్టి దానికోసం మనం ఈ మొత్తం ద్రవ్యరాశిని మోలార్ ద్రవ్యరాశితో భాగించాలి. ఇంకోలా చెప్పాలంటే 1 గ్రాముకు ఎన్ని మోల్స్ ఉంటాయో ఆ విలువతో దాన్ని గుణించాలి. అంటే 1520 గ్రాముల గ్లూకోజ్ను 1 మోల్ గ్లూకోజ్ డివైడెడ్ బై 180.16 గ్రామ్ గ్లూకోజ్తో గుణించాలి. ఇక్కడ కేజీ కేజీ క్యాన్సిల్. అలాగే గ్రామ్ C6H12O6 గ్రామ్ C6H12O6 క్యాన్సిల్. ఇంకా మిగిలిన 1.52 ఇంటూ 1000 అంటే 1520ను 180.16తో భాగించి 2 దశాంశ సంఖ్యలకు సవరిస్తే మనకు ఆన్సర్ 8.44 మోల్స్ గ్లూకోజ్ వస్తుంది. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఇక్కడ లెక్కించేటప్పుడు మనం కిలోగ్రాములు కిలోగ్రాములతో గ్రాములు గ్రాములతో క్యాన్సిల్ చేశాక కేవలం మోల్స్ అనే ప్రమాణాలు మాత్రమే మిగిలాయి. కాబట్టి 1.52 కేజీ గ్లూకోజ్లో ఖచ్చితంగా 8.44 మోల్స్ ఉంటాయి. ద్రవ్యరాశి మరియు ఆవర్తన పట్టికను ఉపయోగించి మోల్స్ సంఖ్యను ఎలా లెక్కించాలో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇలాంటి ఇంకొన్ని ప్రశ్నలను మీరే సొంతంగా చేయడానికి ట్రై చేయండి.